హాయ్ ఫ్రెండ్స్, నా లైఫ్లో నేను ఎన్నో సినిమాలు చూశాను, కొన్నిటికి రివ్యూలు కూడా ఇచ్చాను. కానీ విచిత్రంగా ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాలోని థీమ్ని ఎగ్జాక్ట్గా తీసుకుని ఒక హిట్ సీక్వెల్ తీసిన ఘనత మాత్రం సాజిద్ నడియాడ్వాలాకే చెందింది. మహేష్ బాబు నటించిన 1 సినిమాని ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించారు. ఆ సినిమా థీమ్ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి కుర్చీల్లో కూర్చొనివ్వకుండా చేసి థియేటర్లోంచి పారిపోయేలా చేసింది. అటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలోని థీమ్ని తీసుకొని భాగి 4 నిర్మించారు. భాగి 1 వర్షం, భాగి 2 క్షణం, భాగి 3 తడాకా, ఇలా 3 సినిమాలను రీమేక్ చేసిన తర్వాత ఈ సినిమాకి కొంచెం ప్రయోగం చేద్దాం అనుకున్నారో ఏంటో 1 సినిమాలో థీమ్ని అటు ఇటు మార్చి దానికి లవ్ స్టోరీ యాడ్ చేసి కలగా పులగం చేసి జనాల మీదకి వదిలేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో నేవీ ఆఫీసర్ కారు ప్రమాదంలో కోమాలోకి పోయి తిరిగి మళ్ళీ వచ్చి, ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ కారు ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుతుంది. ఎదురుగా ట్రైన్ వచ్చేసి గుద్దేస్తుంది. గుద్దిన తర్వాత కూడా మనిషి బతుకున్నాడు, కోమా